ముందు కూర్చున్నావేంట్రా? వెనక్కిరా. నా బంగారు కొండ కదూ, అక్కడ అమ్మ కూర్చుంటుంది. వెనక్కి రారా. నేను రాను. లీలా, ఏ లీలా, వస్తున్నా. ఏయ్ త్వరగా వస్తావా? నేను వెళ్ళా. అయిందా? సూపర్ పర్పుల్ ప్రిన్సెస్. వెళదామా? చూడండి, ఇవాళ మీరు నన్ను బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. స్టేషన్ నుంచి మీకు ఫోన్ వచ్చినా సరే, ఇంకెలాంటి కారణమైనా సరే, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ప్లీజ్. అలాగే. హలో, 409662. ఓకే, థ్యాంక్ యూ సార్. లీలా, పేజర్ నెంబర్ వచ్చేసింది 9612409662. జ్ఞాపకం ఉంచుకో. వెళదామా? 1 సెకండ్. హలో, రంగయ్య, నేను నరసింహ. నేను బయటకు వెళ్తున్నాను. నాకు పేజర్ నెంబర్ వచ్చింది. స్టేషన్కి ఏదైనా అర్జెంట్ మెసేజ్ వస్తే నాకు పేజర్ మెసేజ్ ఇవ్వు, నేను వచ్చేస్తాను. నా పేజర్ నెంబరు 9612. రాసుకో, 9612409662. 409662. ఓకే, కరెక్ట్. ఓకే ఓకే ఓకే. లీలా, వెళ్దాం. పేజర్ ఏది? నేను ఇవ్వను. ఇవ్వు. వెళదాం రండి. ఇస్తావా లేదా? ఇవ్వను. అయ్యయ్యో, ఏమిటరా మీ గొడవ? ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా గొడవేనా? ఏమిట్లేలా? నా పేజర్ దాచింది, ఇవ్వమనమ్మా. నీకెందుకు? ఇచ్చేయి. ఇవ్వనత్తయ్య, నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పి ఈయన స్టేషన్ కు ఫోన్ చేసి ఏదైనా అర్జెంట్ కేసు ఉంటే మెసేజ్ ఇవ్వండి, నేను వెంటనే బయలుదేరి వస్తాను అన్నారు. ఈయనకి ఏదైనా మెసేజ్ వస్తే నన్ను నడి రోడ్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే అది కరెక్టే. మేము ఇంటికి వచ్చాక ఇస్తాను. సరైన పని చేసావు. దాంతేం తప్పురా, వెళ్ళు. హైకమాండ్ పర్మిషన్ ఇస్తే అంతే. ఓకే, వస్తామమ్మా. దీనికి ఏడుస్తావెందుకు? పిచ్చిదానా, నవ్వుతూ వెళ్ళాలి. వెళ్ళిరా. మా నాన్న కలహాలు, అనురాగాల జలకాలు, ముక్కు మీద కోపం ఉంటే ముచ్చటగా ఉంటుంది. డాడీ డాడీ, కూల్ డ్రింక్స్ కావాలి డాడీ. శశి, నాకు మూడొచ్చింది. కమాన్. హలో, మీకు కూల్ డ్రింక్ కావాలా? ఓకే. ఒక పెప్సీ మిరిండా. ఒక పెప్సీ మిరిండా పట్టరా. ఇవ్వు. శశి, మీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తాను. చలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి ఇది? చాలా. ఇంకా ఏమైనా కావాలా? ఇన్స్పెక్టర్ గారికి మీరంతా చూడగానే మూడొచ్చినట్టుంది. ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎవరైనా చూస్తే నవ్వుతారండి. బిల్ ప్లీజ్. ఏమైందండి? కోటి జన్మలకైనా వదలండి. ఒకటే సగమై కొడక. ఐస్ క్రీమ్. నీ గొడవేంట్రా? ఏంటి డాడీ నువ్వు? నేను పేదరిస్తే మళ్ళీ అమ్మ బ్యాగ్ లోనే పెట్టేశావు. నీకు అసలు బుద్ధుందా? రే, మీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తానని నేను నీకు చెప్పాను కదరా. ఇస్తాను, చూసుకో. ఫోన్ చూడు.
9612. The number is 409662. The message is, Hi Leela. Leela. I love you. Narasimha. చూసారా పగలు కష్టపడ్డందుకు నీకు తగ్గిన ప్రతిఫలం ఏమిటో చూసారా? పేజర్లో బాంబు పెట్టి మిమ్మల్ని చంపాలని ప్లాన్ వేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత నిజాయితీగా ఉన్నా ఏం సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా కన్న బిడ్డని వాళ్ళు చంపేస్తారండి. నా కొడుకు చావకూడదు. నా కొడుకు చావకూడదు. నా కొడుకు బతికుండాలి, మీరు బతికుండాలి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే మిమ్మల్ని చంపేస్తారు. అందుకే పోలీస్ యూనిఫామ్ వేసుకోనని నాకు మాట ఇవ్వండి. నిన్ను అన్యాయంగా చంపిన వాళ్ళందరినీ బలి తీసుకున్న తర్వాతే యూనిఫామ్ తీస్తారు. నేను స్థితిని చూసి కూడా అంత పట్టుదలా నా జీవితంలో నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదండి. మనస్సు కోసం ఒకే ఒక మాట ఇవ్వండి చాలు. అలాగే లేదా? అలాగే నీ మీదొట్టు ఇంకెప్పుడు పోలీస్ యూనిఫామ్ వేసుకోరు. క్షణగీతి నీ జీవిత ప్రాంతీయ ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులకు ఇవాటి నుండి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. హలో కామరాజా, ఎవరు మాట్లాడేది? ఇంకో 2 గంటల్లో పరీక్షలు మొదలు కదా. క్వశ్చన్ పేపర్స్ అమ్మిన డబ్బంతా వసూలు చేస్తున్నావా? ఆ వీరబ్రహ్మంగాడు కష్టపడి కలకత్తా నుండి పేపర్లు పట్టుకొస్తే నువ్వేమో నీ కాలేజీకని చెప్పి ఒక సెట్ కొనుక్కుని కొన్ని 100 లెక్కన కాపీలు తీయించి అవన్నీ నీ బాబుగాడి సొమ్ములాగా అమ్మేశావు. గోల గోవిందరాజులది, వడ్డీ వెంకటేశ్వర స్వామిది. అంటే ఇదే మరి పాపం. కష్టమేమో వీరబ్రహ్మంది, కరెన్సీ ఏమో నైస్ గా నువ్వు నొక్కేశావు. ఎంతకు నువ్వెవరు? నేనా? నీకు కాపీలు తీసిచ్చిన రంకు మొగుణ్ణి. అంటే జెరాక్స్ షాపు రమణవా? నిన్ను నన్ను నువ్వేం పీకలేవు గాని నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకో గంటలో, అంటే కరెక్ట్ గా 8 గంటల్లోపు నువ్వు నొక్కేసిన 30 లక్షల్లో అర్జెంటుగా 10 లక్షలు తెచ్చి నువ్వు నాకు జమ చేసుకోలేదనుకో, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లరు. నువ్వు సెంట్రల్ జైలుకి వెళ్తావు, గుర్తుంచుకో. ఇప్పుడు కరెక్ట్ గా 8 గంటలకి ఇంకో 30 గంటే టైం ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నీకే క్షేమం. హలో, నేను కామరాజుని. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. అర్జెంటుగా ఒకరిని లేపేయాలి.
మా బ్యాగ్. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పిల్లాడు, ఒక్క పుస్తకం కూడా కుదురుగా పెట్టుకోడు, చంపుకు తింటున్నాడు. తీసుకెళ్ళి బాబు. వస్తామా? ఉమ్. ఉమ్. గుడ్ మార్నింగ్ నరసింహ. సారీ సార్, మీకు కావలసిన నరసింహ ఇక్కడ లేడు. నేను ఆటో డ్రైవర్ అన్నా. అమ్మా. ఏమిట్రా? అమ్మా, ఎవరో వచ్చారు. ఏమిటో అడిగి నువ్వే సమాధానం చెప్పి పంపే. నేను శశిని స్కూల్లో దింపేసి వెళ్తాను. నరసింహ, నేను ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ని. నిన్ను వెతుక్కుంటూ నేను మీ ఇంటికి వస్తే లోపలికి రమ్మని చెప్పే కర్తసి కూడా లేదే. హ, నా స్నేహితుడిగా వచ్చుంటే ఇంట్లోకి రమ్మండమే కాదు, మీకు కాఫీ టిఫిన్ కూడా ఇచ్చుండేవాడిని. రాజకీయ నాయకుల స్నేహం వదిలేసి ఎన్నో రోజులైంది. నరసింహ. సారీ అన్నా. అన్నా, నీకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. నీ సిన్సియారిటీని అప్రిషియేట్ చేయకుండా నీకెంత మెంటల్ టార్చర్ కలిగించారో తెలుసు. బట్ అది మీరు నా మీద జాలి చూపించద్దు. డోంట్ సింపథైజ్ మీ. అది కాదయ్యా. ఇలా చూడండి, ఎందుకు మా వాడిని మీరు ఇలా మానసికంగా హింస పెడుతున్నారు? కోపడకమ్మా. మాలాంటి మంత్రుల అధికారం ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లే. జనం మనసు మారితే ఏ క్షణంలో అయినా మమ్మల్ని దింపేస్తారు. కానీ ఈ నరసింహ అధికారం రిటైర్ అయ్యేంత వరకు శాశ్వతం. మాలాంటి నాయకులు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత మీ అబ్బాయి మీద ఉంది. నేను సరిదిద్దాలా? హ, సరిదిద్దడం నా వల్లే కాదు, వాళ్ళ తలరాత రాసిన ఆ బ్రహ్మదేవుడి వల్లే కాదు. రక్తం రుచి మరిగిన పులిని రక్తం తాగద్దంటే వింటుందా? ఆ? నా దగ్గరకు వచ్చే బదులు ముందు మీ చట్టంలో ఉన్న లోపాలన్నీ వెతికి వాటికి ఓ పరిష్కార మార్గం చూడండి. అది చెయ్యరు మీరు. వేసే వెళ్దామా? ఏయ్, ఏంట్రా చూస్తున్నావు? కూర్చో. చట్టంలో ఉన్న లోపాలని మేము సరిచేయగలం అంతే. బట్ చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించే శక్తి నీ చేతుల్లో ఉంది. ఏముంది నా బొంద? మా ప్రాణాలకు తెగించి కష్టపడి వాళ్ళని పట్టుకుంటాం. మీ వంటి రాజకీయ నాయకులు రౌడీలా దర్జాగా వచ్చి వాళ్ళని విడిపించుకుపోతారు. ఈ సంగతి చిన్నపిల్లలకు కూడా తెలుసు. నేను కాదంటం లేదు, ఇక పైన అలా జరగదు. ఇదిగో ఈ స్పెషల్ అపాయింట్మెంట్ ఆర్డర్ నేనే స్వయంగా టైప్ చేసి గవర్నర్ చేత సైన్ చేయించి సీల్ వేయించి తెచ్చా. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు నీ వర్క్ లో జోక్యం చేసుకోవడానికి వీలు కాదు, ఇంక్లూడింగ్ మీ అండ్ సీఎం. ఎందుకు నేను ఈ పని చేశాను అంటే, ఈ పరిస్థితుల్లో నీ సర్వీస్ ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇప్పుడు నువ్వు ఎస్ఐ కాదు, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. చూడండి, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, దయించి దయించి నా కొడుకుని మళ్ళీ పోలీసు ఉద్యోగంలో చేరమనొద్దు. నేనిప్పుడు నా కొడుకుని మనవడిని చూసుకుంటూ తృప్తిగా బతుకుతున్నాను. మీరు బలవంత పెట్టొద్దు, దయించి వెళ్ళండి. మీరే ఇలా అంటే ఎలా అమ్మా? మీ అబ్బాయిని లుక్, నాకెవరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ పోలీసు యూనిఫామ్ వేసుకోను. అలా అనలే. ప్లీజ్ ప్లీజ్, దయించండి, ఇబ్బంది పెట్టదు. వెళ్ళండి సార్, వెళ్ళండి. నరసింహ, నీ భార్యకి ఇచ్చిన ఒక మాట కోసం సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే, ఇది నీకు న్యాయమా? యుద్ధం చేసే సైనికుడు పిరికి పందలాగా